వెళ్ళిపోదామా? పదవే. వెళ్ళినట్టున్నారు, పదండి. అమ్మయ్య వెళ్ళిపోయింది. ఇటు వెళ్దాం పద. పదక్క. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వెతుకుతున్న ఫోను వేలికి తగిలినట్టు భలే దొరికేవే. డబ్బివే. ఎలా ఇవ్వవో చూస్తానే. అక్క, అదేంటక్క అలా పడిపోయింది? కొమ్మ తీసి చచ్చిపోయిందా? చిన్నోర్మై, లేనిపోని భయాలు పెట్టుకో. నేను చూసాను. అమ్మయ్యా, బతికే ఉంది. పద, మనం వెళ్ళిపోదాం. అక్క, ఆ ఎస్ఐ ఇట్టే వస్తుందక్క. పొరపాటున దీన్ని చూస్తే మర్డర్ చేయబోయామని మన ఇద్దరిని లోపలేస్తుంది. అది నిజమేనే. ఇప్పుడేం చేద్దాం? దీన్ని కనపడకుండా చేయాలక్క. కానీ ఎలా? అక్క, ఇక్కడేదో కోనసించింది. దానిలో మూట కట్టేసి పడేద్దాం ఎక్కడైనా. సరే, సూపర్ ఐడియా, సూపర్ ఐడియా. వెళ్ళి పట్టుకొచ్చి. అలాగే అక్క. రావే అక్క, ఇది మూతి కంటించి. అయ్యో, డబ్బు కోసం ఆరాట పడ్డానే. ఆ పసిదాన్ని పట్టున పెట్టుకున్నానే. నీచులారా, దుర్మార్గులారా. బాధపడకండి అత్తయ్య గారు, మేమేం కావాలని చేయలేదుగా. అనుకోకుండా జరిగిపోయింది. అమ్మా అమ్మా, ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు. తొందరగా వెళ్ళిపోతామమ్మా. అవునమ్మా, పొరపాటున పోలీసులు వచ్చారంటే దొరికిపోతామమ్మా. పదమ్మా. అవును, వెళ్దాం. పదండి అత్తయ్య గారు, రండి. ఏదో తెలియకుండా జరిగిపోయింది. కనపట్లేదమ్మా, డబ్బులు చూసుకుంటున్నాను. వీడికి మోట ఇచ్చేయండి రా, కాల్చుకొని చేస్తాడు. నో, వాడిస్తే నేను తీసుకోనమ్మా. ఎందుకు తీసుకో? వాళ్ళు డబ్బులు తీసేసి మూటలో పిల్లలు పెడుతున్నారమ్మా. పిల్లల్నా? అవునమ్మా, ఇందాక మూటలో డబ్బు బదులు పిల్లను పెట్టారమ్మా. ఇందాక పెట్రోల్ పోసి కాల్ చేశారు చూడు, ఆ మూటలో అమ్మా. ఆ మూట ఓపెన్ చేసి నేను చూశానమ్మా.
ఓరి పాపత్ముడా, చూసిన వాడివి వీళ్ళతో చెప్పుంటే కాల్చేవాళ్ళు కాదు కదరా. ఆహా, ఇప్పుడు కూడా కాల్చలేదు కదమ్మా. ఏంటంటే ఆ పాపని కాల్చలేదా? అవునమ్మా, అది డబ్బు మూట అనుకుని నేనే తీశాను. నువ్వు పాపని తీసావా? అయ్యో, అసలేం జరిగిందో ముందు క్లియర్ గా చెప్పండి. అమ్మ వాళ్ళకి మూటలిచ్చి నాకివ్వలేదని నేను వాళ్ళని ఫాలో చేశా. సుమో ఇక్కడ పెట్టేసి ఈ ఎదవలు ఎక్కడికి వెళ్ళారు? అమ్మా, ఇక్కడున్నారా మీరు? ఎరా, డబ్బు పారేసే టాలెంట్ మీకేనా? నాకు లేదా? మాకు వచ్చురా. ఇప్పుడు చూడండి రా, ఆ మూటను ఎలా కొట్టేస్తానో. సాధించా, నేను మూటను సాధించా. అయ్య బాబాయ్, ఇదేంటిది? డబ్బు మూట కదులుతుందేంటి? అయినా సరే నేను సాధించాను. డబ్బు మూట నాదే. ఇప్పి చూద్దాం. ఇదేంటిది? డబ్బు ఉండాల్సిన మూటలో పాప ఉందేంటి? అమ్మో, ఈ మూట మనకొద్దు. అమ్మో వద్దు, మనకి వేరే మూట తెచ్చుకుందాం. వేరే మూట తెచ్చుకుందాం. అవి బాబోయ్, అలా ఆ మూట పక్కన పెట్టి ఈ మూట తీసుకుందామని వచ్చానమ్మా. అయ్యో, ఎంత శుభవార్త చెప్పావురా. ఆ మూట ఎక్కడుందిరా? అమ్మా, అదిగో అక్కడ. నా బంగారు తల్లి. అయ్యో, విప్పండి రా. శ్వేత, సొంత నానమ్మలాగా ఫీల్ అయిపోతున్నారు. నీ కొడుకు కోడళ్ళు కలిసి నన్ను చంపనీకి ట్రై చేసిండ్రు. ఆ తాగుపోతు అంకుల్ రాకపోయి ఉంటే ఈ పాటికి కాలు పూర్తయి ఉండేదాన్ని. సారీ అమ్మా, ఇలా జరుగుతుందని వీళ్ళు కూడా అనుకోలేదమ్మా. చల్ దీని తల్లి, ఇళ్ళనొట్ల మొన్నువడా, ఆళ్ళింట్ల పీనిగెల్లా, దానికి సావురాను. సారీ మా, మమ్మల్ని వదిలే, లేకపోతే నీ తిట్లకు మెచ్చి వచ్చేలా ఉన్నా. నేను బతికిన కాబట్టి బతికిపోయినరు, లేదంటే దయ్యమై వచ్చి చంపేదాన్ని. అమ్మా, పోలీసులు వస్తారేమో, వెళ్దామమ్మా. పోలీసులా? సరే, సరిగ్గా 2 గంటల టైం ఇస్తున్నాను. అప్పటికీ డబ్బు ఇవ్వలేదనుకో, ఆ తర్వాత నేనేమీ చేయలేను. ఓకే? అక్కడ మా మామని పోలీసులు ఏం చేసిండ్రో ఏమో. నీ సంగతి తర్వాత చెప్తానే, జరుగుంటా. మీరు చేసిన విధవ పని వల్ల దాని దగ్గర డబ్బులు వదిలేయాల్సి వచ్చింది. ఎంత ఖర్చైనా వెనకాడకుండా గీతతో మధుమతి గారి సంవత్సరీకం జరిపించండి.